రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ ధ్యేయమని రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో విక్రయించాలని ఎమ్మెల్యే శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. ఆదివారం హన్మకొండ జిల్లా పరకాల వ్యవసాయ మార్కెట్ యార్డును ఎమ్మెల్యే శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని, రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు. ఏ గ్రేడుకు 2320, కామన్ రకానికి 2300 ధర చెల్లిస్తుందని, రైతులు దళార్లను ఆశ్రయించి మోసపోవద్దని సూచించారు. సన్న రకం ధాన్యానికి 500 రూపాయల బోనస్ అందిస్తున్నట్లు ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం 17% మాయిశ్చర్ ఉండాలని అన్నారు. ఇదేని అడ్డంటలేను. ఎకరానికి ఎన్ని బస్తాలు అయినట్టు? 24 ఈ రోజు వరకు వచ్చిన అరైవల్స్ చూస్తే దగ్గర 1200 మెట్రిక్ టన్నుల అరైవల్స్ రావడము, అరైవల్స్ కొనడం జరిగింది. అదేవిధంగా మనం చూస్తే ఇంకా యార్డ్లో కూడా ఉన్నాయి. వర్షం వచ్చేటట్టు ఉన్నదని చెప్పి దాన్ని మనం పరిశీలించడానికి రావడం జరిగింది. సొసైటీ తరఫున కూడా అన్ని రకాల ప్రొటెక్షన్స్ కూడా తీసుకున్నారు. మార్కెట్ యార్డ్లో కూడా అన్ని రకాల ప్రొటెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. కావాల్సిన టార్పాలిన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు గత సంవత్సరాలతో పోలిస్తే రైతులకు దిగుబడి పెరిగింది. ఓవరాల్గా సన్న వడ్లాల యొక్క ప్రొడక్షన్ కూడా, ఉత్పత్తి కూడా పెరిగింది. ఈరోజు ప్రతి రైతుకు కూడా సన్న వడ్లాలకు మనం క్వింటాల్కు 500 రూపాయలు బోనస్ ఇస్తున్నాం. 500 రూపాయల బోనస్ ఇచ్చడం వల్ల ఇప్పుడే మనం వాళ్ళు చెప్పారు. యాక్చువల్గా 2320 రూపాయలు, 2820 రూపాయలు రైతుకు జరుగుతుంది. దాంతో ఏమైంది, ఇప్పుడు 3000, 3300, శ్రీరామాసోటి అయితే 3500 కూడా ప్రైవేట్లు కూడా అంటే 500 రూపాయల బోనస్ వలన రైతులకు బోనస్తో పాటుగా బయట అమ్ముకున్న వాళ్ళకు అదనంగానే, ప్రైవేట్గా అమ్ముకున్న వాళ్ళకు కూడా అదనంగానే లబ్ధి చేకూరడం జరుగుతుంది. అయినా కూడా ఈరోజు కూడా బీఆర్ఎస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ విమర్శించడం ధ్యేయంగా విమర్శిస్తున్నారు. రైతులకి ఈ ప్రభుత్వం ఏం పట్టించుకోలేదు, ఏం చేయలేదు. వాళ్ళ వచ్చిన అరైవల్స్, ఇచ్చే బోనస్, అదేవిధంగా మార్కెట్లో పెరిగిన డిమాండ్, మూడింటిని చూస్తేనే ఏ కాస్త కూడా ఆలోచన శక్తి ఉన్న వాడికి కూడా అర్థమవుతుంది. వాళ్ళు ఏంటి అంటే కన్ను నుండి చూడలేని కబోదులు, దాని చెవుల నుండి కూడా చెవులు వినలేని పరిస్థితిలో ఉన్నారు. ఇవాళ నేను ఇక్కడ ప్రతి కళ్ళం దగ్గర కూడా పోయి చూడడం జరిగింది. రైతులు కూడా ఒక రకంగా హ్యాపీగా ఉన్నారు. ఇది రైతు ప్రభుత్వం. 100% రైతుల శ్రేయస్సుతో ముందుకు పోవడం జరుగుతుంది.